సార్ ఈ గవర్నమెంటల్ ల్యాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరిగేషన్ ల్యాండ్స్ ఉంటాయి కదా సార్, వాటి పేరు మీద కూడా ఇంకా ఈ రైతు బంధు లాంటివి తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ అట్లే ఉంచుకొని పట్టాస్ తీసుకొని. సో మీరు చెప్పింది 200% నిజం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పైలట్గా ఒక మండలాన్ని, ఏ మండలం, తిరుమలగిరి మండలాన్ని చేస్తే సుమారు 6,000 ఎకరాలు మనం సర్వే చేస్తే సుమారుగా 900 ఎకరాలు ప్రభుత్వ స్థలానికి ఆనాటి ఇచ్చిన పాస్బుక్ల్లో రైతు బంధు ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్లో తీసుకున్న మాట వాస్తవం. వాటన్నిటిని తగ్గించాం. ఇందాక నేను ఏదైతే ఈ భూదారిచ్చి ఈ ప్రతి ల్యాండ్ని సర్వే చేస్తే దీంట్లో ఉండే లొసుగులన్నీ బయటకు వచ్చి డెఫినెట్గా ఇది స్ట్రీమ్ లైన్ ఎక్కించడం చాలా తేలిక. వడ్డించినప్పుడు నాకు వడ్డించేది ప్రాపర్గా అందరికి వడ్డిస్తే హ్యాపీగా ఉంటుంది. సైంటిఫిక్గా వడ్డిస్తే ఎవరు ఏం తప్పు పట్టరు. ఒకసారి ఒక అతను వడ్డించి నువ్వు నీకు వడ్డించడం కుదరదని అనడానికి ఒక సైంటిఫిక్ రీజన్ చూపించాలి. ఆ రీజను ప్రాపర్గా చేసేదే ఈ సర్వే కానీ ఈ భూదారు కానీ ఇతరత్ర ఈ వ్యవస్థ అంతా దానికోసం చేసే స్కీమే. భవిష్యత్తులో మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఈ సర్వే అనేది పూర్తయిన తర్వాత ఒక కంప్లీట్ ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వితౌట్ సర్వే మ్యాప్ లేకుండా ఒక్క సెంటు భూమి కూడా రికార్డులోకి ఎంటర్ చేసేది ఉండదు. అప్పుడే ఇది స్ట్రీమ్ లైన్ అవుతుంది. అంటే ఒక భూమిని సర్వే ఆన్లైన్లో ఎక్కించాలి అంటే అసలు ఆ భూమి ఎక్కడుందో తెలియకుండా ఎక్కించడం అంటే ఇటువంటి బూతులే దొరుకుతాయి. ఆ లోపు దొంగలు అమ్ముకుంటే సరే వీలైనంత వాటిని కూడా అందుకే కదా అన్నవాళ్ళు మీరు అన్న ఇచ్చేస్తున్నారు అది చేస్తున్నారు, మీరు రిలీజ్ చేయాలంటే 58, 59 ఉంది. తొందరపడి చేసిన తర్వాత డాక్యుమెంట్ క్యాన్సిల్ చేసే రైట్ అది కేంద్ర ప్రభుత్వంలో యాక్ట్లో ఉంది. ఒక డాక్యుమెంట్